ఆహార ప్రియులకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంట గోంగూర చపాతీలు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వాటికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాము. గోంగూర చపాతీలు కావాల్సిన పదార్థాలు: గోంగూర పెద్దవి 4 కట్టలు, కొత్తిమీర 2 కట్టలు, పచ్చికారం కావాల్సినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి 1 గడ్డ తీసుకోండి, చింతపండు రసం 1 నిమ్మకాయ సైజ్ అంతా పిండి పెట్టుకోండి, గోధుమ పిండి 1/2 కేజీ, పప్పుల పొడి అదే పుట్నాల పొడి 2 స్పూన్లు, నూనె కావాల్సినంత. ఇవి వచ్చేసి మేము 4 కోసం తయారు చేస్తున్నాము. అంటే దాదాపుగా 8 చపాతీలు అలా వస్తాయి. మీకు రిక్వైర్మెంట్ ఎలా ఉందో మీ అవసరానికి తగినట్టుగా ఈ కొలతల్ని మార్చుకోండి. కావాల్సిన పదార్థాలు చూడండి. గోంగూరను ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకోండి. బాగా కడిగిన తర్వాత పచ్చికారము, చింతపండు రసం, వెల్లుల్లి ఈ విధంగా మీరు తురిమి పెట్టుకోవాలి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. ఉప్పు, పప్పుల పొడి అదే పుట్నాల పొడి, గోధుమ పిండి. ముందుగా గోంగూరని ఉడికించుకోవాలి. మనం అందుకోసం అని చెప్పేసి అందులో పచ్చికారము, అంటే మనకు ఎంత కావాలో అంత పచ్చికారము, తురిమిన వెల్లుల్లి, కొత్తిమీర, చింతపండు రసం కొద్దిగా, ఉప్పు 2 స్పూన్లంతా వేసుకోండి. మళ్ళీ చూసి అది ఉడికించిన తర్వాత కావాల్సితే మళ్ళీ వేసుకునేది. ఇప్పుడు వీటన్నిటికీ కొద్దిగా నీళ్ళు పోసి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వండి. గోంగూర ఉడికే లోపల ఈ లోపల మనం గోధుమ పిండి రెడీ చేసుకున్నాము. గోధుమ పిండిలో 2 స్పూన్ల పప్పుల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నూనె ఇవి వేసి పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు గోంగూర ఉడికిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు గోంగూర కుక్కర్లో ఉడికింది. దీన్ని మీరు కొంచెం స్మాష్ చేసుకోవాలి. అంటే స్మాషర్ ఉండేవా స్మాష్ చూడండి, లేదంటే పప్పు గిత్తతో ఈ విధంగా చేసుకోండి. ఇవి మెత్తగా చేసుకుంటే అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఆ ఉడికించిన గోంగూరలో నీళ్లను, ఎక్కువగా ఉన్న నీళ్లను ఈ విధంగా వేసేసుకోండి. గోధుమ పిండిలోకి వేసుకోవాలి. అదేవిధంగా ఉడికించిన గోంగూరను కూడా కావాల్సినంత వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీరు కొంచెం ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. అవసరం అనుకుంటే ఉప్పు కలపాలి. ఇప్పుడు గోంగూరని మనం ఇందాక కలిపెట్టిన గోధుమ పిండి, పప్పుల పొడి పిండిలో ఈ విధంగా కలిపి ముద్ద చేసుకోవాలి. అవసరం అనుకుంటే నీళ్ళు వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ముందుగా నీళ్ళు వేయకండి. గోంగూర అందులో ఉన్న నీళ్లు వేసిన తర్వాత అవసరం అనుకుంటేనే నీళ్ళు వేయండి. ఈ చపాతీలు మనం ప్రయాణాలు చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటాయి. మనం చపాతీలు సపరేట్గా, గోంగూర సపరేట్గా చేసుకొని వేరే కట్టుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా ఆఫీసులకు కానీ, స్కూల్ పిల్లలు కానీ పంపించేటప్పుడు లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసారంటే ఇందులో విటమిన్ సి, ఐరన్ విపరీతంగా ఉంటుంది.
చూడండి ముద్ద రెడీ అయిపోయింది. మేము నీళ్లు వేసి ఉడికించినది కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మేము మళ్ళీ పిండికి ముద్ద చేసేటప్పుడు వాటర్ కలపాల్సిన అవసరం రాలేదు. సో ఆ గోంగూరతోనే సరిపోయింది. సో ఈ కలిపి పెట్టిన ముద్దని ఒక 10 నిమిషాలు అలాగే నాననివ్వండి. చూడండి మేము 4 కట్టలు వాడితే చపాతీలు చేయంగా ఈ విధంగా మిగిలింది. సో దీన్ని బట్టి మీరు కొలతలు చూసుకోండి. అదేవిధంగా ఈ మిగిలిపోయిన గోంగూరను కూడా మన అన్నంలోకి దాంట్లోకైనా వాడుకోవచ్చు. ఇదేం పారేసేది కాదు. ఇప్పుడు పిండి నానిన తర్వాత ఈ విధంగా చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా తిక్కోవాలి. ఈ లోపల పెన్నం వేడి చేసుకోండి. సో పిండిని చల్లుకుంటూ చపాతీలు తిక్కోండి. మీకు కావాల్సినంత మందం లేదా పల్చగా ఎట్లా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చపాతీగా తిక్కొని పెన్నం మీద వేసేసుకొని కాల్చుకోవడమే. పెన్నం మీద వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత నూనె వేయాలి. సో ఒకవైపు కాలిన తర్వాత నూనె వేసుకోండి. నూనె మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. రెండో వైపు తిప్పుకొని మళ్ళీ నూనె వేసుకోండి. మీరు నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు. చపాతీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారుగా గోంగూర చపాతీలు ఎలా చేయాలనేది చాలా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్సులకి, స్కూల్ పిల్లలకి దానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ట్రావెల్లో కానీ. చూసారుగా సో ఈ గోంగూర చపాతీలాగానే మనం వేరే ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆ విధంగా చేసి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. గోంగూరకి ఏమంటే మనకు గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ చపాతీలు చూపించాము. మేము వాడిన పద్ధతి వేరే ఆకుకూరలతో అది సూట్ కాకపోవచ్చు. అంటే ఇక్కడ వాడిన కారం కానివ్వండి, వెల్లుల్లి కానీ ఇది కానివ్వండి, ఇక్కడ వాడిన కొలతలు పదార్థాలు అన్నీ కూడా గోంగూరకు మాత్రమే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ నొక్కండి, షేర్ కూడా చేయండి.
ఇంకొకసారి ఇంకొక వంటతో మీ సత్య.